ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది కేజీ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ బిర్యానీకి అనమాట. గ్లాసుడు బాస్మతి రైస్ అనమాట. దీంట్లో 2 గ్లాసులు మామూలు బియ్యం అనమాట ఫ్రెండ్స్. 2 గ్లాసులు బాస్మతి, 1 గ్లాసు మామూలు బియ్యం ఫ్రెండ్స్. ఈ 2 గ్లాసులు బాస్మతి రైస్ను 1 గ్లాసుడు మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ గ్లాసుడేమో మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. ముందు 2 పోసినవి మాత్రం బాస్మతి రైస్ అనమాట. కేజీ రైస్ అనమాట ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీకి. ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఈ రైసు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది చికెన్ దమ్ బిర్యానీకి అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. కడిగేసి తీసుకొచ్చిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో కొత్తిమీర పుదీనాకు 2 కలిపేసి ఉంచేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పౌడర్, పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ కోసి అట్టు పెట్టాం అనమాట. బాగా గాలి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంటికి మూతలు మాకు. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది కారం, పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. 1 స్పూను జీలకర్ర పౌడర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. సరిపడా సాల్ట్ వేసుకున్నాం అనమాట. కారం కూడా సరిపడినంత వేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. 1.5 స్పూన్ కారం. గాలి బాగా వేస్తుంది ఫ్రెండ్స్. ఇది మినిమం 2 స్పూన్లు ఏమో కారం ఫ్రెండ్స్. ఇది ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్. ఇది గరం మసాలా పౌడర్ అనమాట. ఇది ఇప్పుడు ఇందులో కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. నిమ్మకాయ పిండుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఇందులో కలుపుతున్నాం అనమాట. చూడండి. కొత్తిమీర పుదీనాకు కలిపి వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇందులో నిమ్మకాయ రసం, పెరుగు కూడా కలపాలన్నమాట. నిమ్మకాయ రసం అంటే 1 కాయ పిండామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడేమో దీంట్లో ఏంటంటే పెరుగు కూడా కలిపేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. నేను అమ్మ, అన్నయ్య కలిపి ఒకటి చేస్తామన్నమాట ఫ్రెండ్స్. అది అంటే మెయిన్ నేనే ఉంటాను. అది కూడా చేసి పెడతాను. అది కూడా చికెన్ దమ్ బిర్యానీకే పెడతాను అనమాట ఫ్రెండ్స్. అది చూడండి. అది కూడా పెరుగు మనకు కావాల్సిన అంటే 1 కప్పుడు, పెద్ద కప్పుడు తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో ఆయిల్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ కూడా పోసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ కేజీ చికెన్కి కేజీ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది 1/2 కేజీకి అయితే 1/2 కేజీ ఎంత వేసుకుంటే అంత, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది ఆయిల్ కూడా సరిపడినంత పోసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఇది టేస్టింగ్ సాల్ట్, బిరంజాకు, చెక్క, లవంగ, యాలక్కాయ, మరాఠీ మొక్క వేసాము. స్టార్ ఫ్లవర్ వేయట్లేదు అనమాట. జాజికాయ అనమాట ఫ్రెండ్స్. అది అన్నీ కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇదంతా కూడా దోరగా రావాలన్నమాట, గోల్డ్ కలర్లో ఫ్రెండ్స్. ఇది దోరగా రావాలన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి. జీడిపప్పు ఫ్రై చేస్తున్నాం అనమాట. కరెంట్ లేదు ఫ్రెండ్స్, పోయింది. లైట్ చాట్లా ఫ్రై చేసే టైంలో కరెంట్ పోవటం వలన ఫుల్గా తీసేటప్పుడు అందుకే చూపిస్తున్నాను. దీని మీద గసగసాలు అలా చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గసగసాలు మాత్రం చూడండి. ఇది ఆనియన్స్ మీద వేయటాక అనమాట.
జీడిపప్పు కూడా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటితో బిరంజాకు, చెక్క, లవంగ, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. జీడిపప్పు కూడా ఫ్రై చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీడిపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలర్లో. ఫ్రెండ్స్, ఇది బియ్యంలో వాటర్ పోసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎసరికి ఇందులోనే లవంగాయలు, చెక్క, ఆకులు, యాలక్కాయలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది లైటింగ్ తక్కువగా ఉంది, కరెంట్ ఇంకా రాలేదన్నమాట. అటు ఇటు కాకుండా వద్దని చెప్పేసి వీడియో తీసేస్తున్నాక మొత్తాన్ని వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అన్నం పొంగొస్తుంది అనమాట. మొత్తాన్ని వేసి ఈ విధంగా చేస్తామంట. ఇది చికెన్ రైస్ దమ్ బిర్యానీకి ఈ విధంగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే ఎసరు పెట్టి ఎసట్లో బియ్యం వేయకోకుండా ఎసరు పోసేసి అందులోనే వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ మేము. చూడండి, చికెన్ దమ్కి ఫ్రై బిర్యానీకి ఆయిల్లో వేపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చికెన్ని. చూడండి, ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, అన్నం ఉడికిందో లేదా అని. ఎసట కరెంట్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్ మాకు. నెయ్యి కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అది తీసి ఇందులో వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ ఇలా వేసేసుకుని ఒక లేయరు, జీడిపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడు ఇది ఫ్రై అవుతున్న చికెను తీసి దీంట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకుని సమానంగా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీరను పుదీనాకు కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ నెయ్యి పోసుకోవాలన్నమాట. ఇట్లా ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ అన్నమాట. మళ్ళీ రైస్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు చికెన్ వేసాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై చేసింది. మళ్ళీ దానిపైన రైస్ వేసేసి ఉన్న ఆనియన్స్ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర, కరివేపాకు కూడా జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాం. అది పెట్టేసి ఇది మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట. హాఫ్ ఫ్రై చేసుకుని వేసుకోవాలన్నమాట. ఉన్న రైస్ కూడా వేసేస్తున్నాను అన్నమాట దీనిపైన. చూడండి, మొత్తం అంతా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ బిర్యానీలో ఇది హాఫ్ ఫ్రై బిర్యానీ అన్నమాట. ఇట్లా పైన ఎల్లుల్లిపాయ ఫ్రై అయిన ఎల్లుల్లిపాయను కొత్తిమీర, కూర వండుతున్నావా? కొత్తిమీర అన్న ఆనియన్
ఫ్రై అయిన ఉల్లిపాయలను కొత్తిమీరను పుదీనాకు జీడిపప్పు ఫ్రై అయినాయి అనమాట. పైన వేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పై మీద దమ్మకి వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే చికెన్ని మీడియం సైజులో మనం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై బిర్యానీకి కొంత డీప్ ఫ్రై చేయకోకుండా మీడియంగా చేసామన్నమాట. డీప్ ఫ్రై చేసిన అది వేరుగా ఉంటుంది బిర్యానీ. ఇంకా కరెంట్ రాలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, చికెన్ బిర్యానీ అనమాట, దమ్ ఫ్రై అనమాట, బిర్యానీ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట బిర్యానీలో. అంటే బాగా డీప్ ఫ్రై చేసేసి బిర్యానీ అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఫ్రై బిర్యానీకి లైట్ ఫ్రై చేసి ఒకటి చేసుకోవచ్చు అనమాట. లైట్ ఫ్రైతో చేసిన బిర్యానీ అనమాట, దమ్ చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అనమాట. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది చూడండి, ముక్కలు తీసి చికెన్ పీసులు తీసి పక్కన పెడుతున్నాం బిర్యానీలో. ఇది ఏంటంటే లైట్ ఫ్రై అనమాట చికెను. ఓన్లీ గోంగూర అనమాట, కర్రీ అనమాట, కలిపోటకి రైస్లోకి.